రాత్రి వేళ చాపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ఆపత్కాలమందు ప్రభువును వెతికాడు. ఆసాపు గారు ఏం చేశాడట? ఆపత్కాలమందు ఏం చేశాడు? వెతికాడు. ఎవరండి ఈ ఆసాపు? మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఈ ఆసాపు? చెప్పాలి ఒకసారి, అందరూ ఒకసారి. ఈ ఆసాపు ఏం చేసేవాడు? ఆసాపు ఏం చేసేవాడు? ఎలా ఏం చేసేవాడు అంటే వినాలి ఒకసారి. ఈయన ఇప్పుడు మనకి మీటింగులు జరిగితే సువార్త టీం ఉంటది, మన గాయకుల టీం ఉంటది, కోయర్ టీం ఉంటది కదా. పాటలు పాడే వాళ్ళు స్టేజీ మీద ఒక 100 మంది ఉంటారు. కోయర్ టీం ముందు ఒక ఆయన నిలబడతాడు, ఆయన చెప్పిన విధంగానే పాడుతుంటారు. ఆ కోయర్ టీంలో ఒకడు ఈ ఆసాపు గారు. దావీదు గారు దేవుని స్తుతించటానికి అనేక మందిని, మరి పాటలు పాడే గాయకుల్ని, వాయిద్యాలు వాయించే వాళ్ళని నిలబెట్టిన వాళ్ళల్లో ఈ ఆసాపు కూడా ఒకడు. అలాగా దేవుని దగ్గరకు వచ్చిన ఈ ఆసాపు క్రమముగా దేవుణ్ణి వెతకటం మొదలు పెట్టాడు. ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టిన ఆయనే ఒక రోజున కీర్తనలు రాసే స్థాయికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం కూడా మందిరానికి వెళ్ళినప్పుడు మీరు నమ్మాలి, మందిరంలో ఎప్పుడు కూడా వెనక కూర్చుంటే, నేను మందిరానికి వెళ్ళినప్పుడు నాకు అస్సలు తృప్తి ఉండదండి. మీరేమన్నానండి, నాకు అస్సలు ఇష్టం ఉండదు మందిరంలో వెనక కూర్చోటం. ముందు కూర్చోవాలంటే ఎప్పుడు పోవాలా? అది లేట్ అవుతుంది అని అంటే ప్రాణం ఇట్లా పిసికినట్టు అవుతుంటది నాకు. ఎక్కడన్నా మీటింగ్కి పోయినా కానీ సేవకుల కూడిక జరిగిన ముందు పోయి ముందు కూర్చుంటాను. వెళ్ళాలి, ముందే ఉండాలి. ఆసాపులో ఉన్నది అదే. అందరూ ఒకవేళ మంచిగా అంత సిద్ధమైన తర్వాత వచ్చి ఉండే వాళ్ళేమో, కానీ ఆసాపు ముందుగానే వెళ్ళి అన్ని సిద్ధపరచుకొని, అయ్యా నేను కూడా ఈ టీంలో ఒకడినే అని ఇలా చేతులు కట్టుకొని నిలబడి, అయ్యా ఏం చేయమంటారని నాయకుడిని అడిగే గుణం ఉందేమో ఆసాపుకి. అందుకే దేవుడు అంతగా లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా చేతులు కట్టుకొని, నాయన నేను పాట పాడాలా, లేకపోతే వెనక నిలబడాలా, లేకపోతే ఇంకేమైనా చేయాలని అడిగేవాడేమో. అందుకే దేవుడు ఏం చేశాడు? అలా వెనకుండి జనాలలో పాడేవాడిని ఎక్కడికి తీసుకొచ్చాడు? ముందుకు తీసుకొచ్చి ఆయనే కీర్తనలు రాసే స్థాయికి తీసుకొచ్చాడు. కాబట్టి పిల్లరా, దేవునికి అందుకే ఆయన అంటాడు, ఇక్కడ మనం చదువుకున్న మాటలు 2వ వచనంలో, నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికిన వాడను. దావీదు ఏ అనుభవంలో ఉన్నాడో ఆసాపు అదే అనుభవంలోకి వచ్చాడు. అసలు నాయకుడు ఎవరండి? చెప్పాల. అసలు నాయకుడు ఎవరు? దావీదు. గట్టిగా చెప్పాలి. అసలు నాయకుడు ఎవరు? దావీదు నాయకుడు. దేవుని మందసాన్ని నిలబెట్టాడు. ప్రజలందరూ ఆరాధించడానికి గాయకులుగా కొంతమందిని, వాయిద్యాలను కొంతమందిని నిలబెట్టిన ఈయన రాయాలి, ఈయన రాస్తే వాళ్ళు పాడాలి. కానీ ఆసాపు రాసి పాడే స్థాయికి లేవనెత్తాడు దేవుడు. గట్టిగా చెప్పండి కూడా దేవుని నామమున. ఎందుకు ఆసాపు రాసి పాడగలిగే స్థాయికి వెళ్ళాడు అని అంటే, ఆయన ఆపత్కాలమందు ఎక్కడికి వెళ్ళాడట? దేవుణ్ణి వెతికాడు. మనకు కూడా కొన్ని ఆపదలు వచ్చినప్పుడు ఏం ఆలోచిస్తామంటే, పడుకొని మా పెద్ద మామయ్యకి ఎమ్మెల్యే గారు బాగా తెలిసట్టుందే, అంతేనా? ఏమని ఆలోచిస్తాం? ఒక మాట యెషయా గ్రంథం 26:9 చదవండి ఒకసారి. అదొకటి చదివి ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు ఆసాపు అన్న మాటకి అనుగుణంగా యెషయా గ్రంథం 26:9 ఉంటది. ఒకసారి ఆ మాట చదవండి. అక్కడ కూడా ఆసాపు అన్నాడు, రాత్రి వేళ అన్నాడు. నా ప్రాణము ఆశించుచున్నది, ఆసక్తితో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, రాత్రి వేళ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను గూర్చే ప్రవక్త మాట్లాడుతున్నటువంటి మాట ఆ 26 మొదటి వచనం నుంచి చదివితే. కాబట్టి పిల్లరా, అక్కడ ఆసాపు కూడా అంటాడు, రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుతున్నది, ఆశపడుతున్నది. అదే మామూలుగా మనిషి అనుకోండి, రాత్రి పండుకుంటేప్పుడు ఏం ఆశిస్తాడు? దోసుకుందామా అని వాడు నిద్రపోయేటప్పుడు ఆలోచిస్తాడు. కానీ మనమేం ఆలోచించాలంటే, మన దేవుని గురించి మన ఆలోచన ఉండాలి రాత్రికాల సమయంలో.
అందుకే ఈ కీర్తనలు చదివితే మీరు బాగా కీర్తనలు చదవండి. దావీదు అంటాడు, నా ప్రాణము రాత్రి కాలమందు నిన్ను వెతుకుతుంది అంటాడు. లేకపోతే వేకువనే నా ప్రాణము నిన్ను వెతకాలని ఆశపడుతుంది అంటాడు. ఇలాగ చెప్పుకుంటూ పోతా ఉంటాడు ఆయన. కాబట్టి పిల్లారా, మనం రాత్రికాల సమయంలో మన ప్రాణం దేన్ని ఆశించాలి? దేవుణ్ణి ఆశించాలి. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మరవకుండా ఆయన ఆశించే వారిగా ఉండాలి. కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మంచిది, ప్రార్థన చేసుకుందాం పిల్లారా. అందరం మాట, నువ్వు ఏ పరిస్థితికి ఇక్కడికి వచ్చావో మాకైతే తెలియదు, దేని కొరకు ఆరాధనకు వచ్చారో మాకైతే తెలియదు. కానీ దేవుడు అది చెయ్యగలడని మీరు నమ్మిన ఎడల మనం అందరం కలిసి చేస్తున్న ప్రార్థనలోనే నిశ్చయంగా దేవుడు చెయ్యగలడు. ఆయన చేయగలిగిన సమర్థుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మోకరించి ఒక ప్రార్థన చేసుకుందాం. అందరం నోరు తెరిచి ఒక ప్రార్థన చేసుకుందాం. అమ్మ, అయ్యా అందరం అడుగుదాం, అయ్యా నిన్ను వెతికే మనసు మాకు దయచేయమని, అయ్యా నిన్ను వేడుకునే మనసు దయచేయమని, అయ్యా నిన్ను వెంబడించే మనసు మాకు దయచేయమని. ఆపత్కాలంలో ఒకవేళ మేము ఎవరెవరి దగ్గరకు వెళ్ళావేమో, పూర్వము ఒకవేళ మా అన్న ఉన్నాడు, లేకపోతే ఆయన ఉన్నాడు, ఏనున్నాడు అని అనుకోవచ్చేమో. వాళ్ళు ఎవరి ద్వారా నువ్వు ఆపత్కాలంలో రక్షించబడలేకపోతే ఈ రోజున నజరేయుడైన యేసు నామములో నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆపత్కాలంలో ఆయన ఆశ్రయించగలిగితే, ఆ ఆపదలో నుంచి ఆయన రక్షించగలిగిన సమర్థుడు. కాబట్టి పిల్లరా, దావీదుని రక్షించిన దేవుడు ఆపత్కాలములో, ఆసాపుని రక్షించిన దేవుడు ఆపత్కాలములో, కుష్ఠ రోగుల్ని స్వస్థపరిచిన దేవుడు ఆపత్కాలములో, గుడ్డి వారిని స్వస్థపరిచిన దేవుడు ఆపత్కాలములో నిశ్చయంగా మన మధ్యలో ఉన్నాడు. ఆయనే ఆపత్కాలములో రక్షించగలిగిన సమర్థుడు.